జగిత్యాల జిల్లా పట్టణంలో సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా చింతకుంట బ్యాక్ వాటర్ కెనాల్లో పేరుకుపోయిన పూడిక పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించే పనులను మున్సిపల్ చైర్పర్సన్ సమ్మిండ్ల వాణి శ్రీనివాస్ పరిశీలించారు. జేసీపీ సహాయంతో కాల్వ శుభ్రపరిచే పనులు చేపట్టారు. వర్షాకాలంలో నీరు సాఫీగా ప్రవహించేలా కాలువలను శుభ్రంగా ఉంచడం ద్వారా నీటి నిల్వలు, దోమల వ్యాప్తి, సీజనల్ వ్యాధులను నివారించవచ్చని చైర్పర్సన్ తెలిపారు. పట్టణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మున్సిపాలిటీ తరఫున ముందస్తు చర్యలు చేపడతామని అన్నారు. ప్రజలు కూడా తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని వ్యాధుల నివారణకు సహకరించాలని కోరారు. చైర్పర్సన్ గారికి, అదేవిధంగా ఇక్కడికి చేసినటువంటి స్థానిక కౌన్సిలర్ గారికి అందరికీ అభినందనలు. ఈరోజు మనం చింతకుంట చెరువు బ్యాక్ వాటర్స్ ప్రీ మాన్సూన్ ప్రిపేర్నెస్లో భాగంగా మనం ఎజెండాలో పెట్టుకొని ఈ మాన్సూన్లో ప్రజలకి ఎటువంటి నీళ్లు స్టాగ్నెంట్ కాకుండా, అదేవిధంగా ఓవర్ఫ్లో కూడా అవ్వకుండా మనం ఈరోజు ఈ పనులు అనేది ప్రారంభించడం జరుగుతుంది. వర్షాకాలపు పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా ఈరోజు చింతకుంట బ్యాక్ వాటర్ నాలా దగ్గర పనులు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకొని జగిత్యాల పట్టణం పరిశుభ్రంగా ఉండడానికి కాలువల క్లీనింగ్ కానివ్వండి, నాలాల క్లీనింగ్ కానివ్వండి, కౌన్సిల్లో ఎజెండాలో పొందుపరిచి ఈ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. జగిత్యాల పట్టణ ప్రజలకు ఈ వర్షాకాలం రానున్నందున అందరూ వారి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకొని ఇలాంటి రోగాలు బారిన పడకుండా క్లీనింగ్ కానివ్వండి, నీట్నెస్ కానివ్వండి ఉంచుకొని జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన కమిషనర్ గారికి, ఈ కౌన్సిలర్ మిత్రులకు, అధికారులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.